మిత్రులందరకు హృదయపూర్వకమైన నమస్కారాలు. మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 6వ భాగానికి స్వాగతం. ఈరోజు మనం మరొక మంచి కథను తెలుసుకుందాం. కథ పేరు జ్ఞానం యొక్క నిజమైన అర్థం. విందాం మరి. ఈ కథ మహాభారతంలోని కౌరవులు పాండవులది. వాళ్ళు విద్య కోసం ఒక గురుకులానికి వెళ్లిన కాలం నాటిది. గురుకులం అంటే భారతదేశంలో పురాతన పాఠశాల వ్యవస్థ. విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం ఉండేది ఆ రోజుల్లో. ప్రతి ఒక్కరూ ఆశ్రమంలో బోధించేటువంటి అన్ని విషయాల్లో అత్యుత్తమంగా ఉండాలి అని కోరుకుంటూ తమ గురువైన ద్రోణాచార్యులు తమను ప్రశంసించాలని కోరుకునేవారు. వాళ్ళందరూ కష్టపడి చదివేవారు. అందువల్ల గురువుగారు తన విద్యార్థుల్ని చూసి సంతోషించేవారు. మండు వేసవిలో ఒకరోజు గురువు ద్రోణాచార్యుల వారు ఒక పని మీద మరొక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఒక వారం రోజులు పాఠశాలలో ఉండడం లేదు. అందుకని తన విద్యార్థులందరినీ పిలిచి తాను కొన్ని రోజులు ఉండను అని, తాను లేని సమయంలో కొన్ని పాఠాలు చదవమని చెప్పాడు. మరుసటి వారం త్వరగా గడిచిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత గురువుగారు విద్యార్థులను తరగతి గదికి పిలిచారు. విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఆనందంతో మెరిసిపోతున్న ముఖాలతో గదిలోకి ప్రవేశించారు. ఆ రోజు వాళ్ళకి చెప్పాల్సిన పాఠం పూర్తి చేశాక గురువుగారు తాను లేనప్పుడు వాళ్ళు ఏం చదివారో, ఎంత చదివారో చెప్పమని విద్యార్థులందరినీ అడిగారు. ప్రతి యువరాజు ముందుకు వచ్చి తాను ఎంత కష్టపడ్డాడో వివరించాడు. ఒకరు 3 పాఠాలు, మరొకరు 4, కొందరేమో 5 పాఠాలు చదివారు. గురువు వాళ్ళని ఒక్కొక్కరిగా నిలబెట్టి వారు సాధించిన వాటిని ఒక చోట రాసుకున్నారు. చివరికి యుధిష్ఠిరుని వంతు వచ్చింది. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజే. తరగతిలో అత్యంత విశ్వాసపాత్రమైన విద్యార్థి కావడంతో గురువుగారు అతని వైపు ఆశగా చూశారు. అయితే యుధిష్ఠిరుడు మిగిలిన వారిలా కాకుండా గట్టిగా, నమ్మకంగా మాట్లాడలేదు. అతని కంఠస్వరం చాలా తక్కువగా, మాట్లాడడానికి కష్టపడుతున్నట్టుగా అనిపించింది. చెప్పు యుధిష్ఠిరా అని గురువుగారు ప్రోత్సహిస్తూ, నేను లేనప్పుడు నువ్వేం చేశావు? నువ్వు అన్ని పాఠాలు పూర్తి చేయడమే కాకుండా అదనంగా కూడా చేసుంటావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు. యుధిష్ఠిరుడు దానికి ఇలా సమాధానం చెప్పాడు తక్కువ స్వరంలో. నేను ఒక్క వాక్యం మాత్రమే చదువుకున్నాను, అర్థం చేసుకున్నాను, నేర్చుకున్నాను గురుదేవా అని చాలా నెమ్మది స్వరంతో సమాధానం చెప్పాడు. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఒక్క వాక్యమా అని అడిగాడు. అవును గురుదేవా, ఈ తక్కువ సమయంలో నేను ఒకే ఒక్క వాక్యంలో మాత్రమే ప్రావీణ్యం పొందగలిగాను అని యుధిష్ఠిరుడు మళ్ళీ చెప్పాడు. యుధిష్ఠిరుడికి ఏమైంది? అతను ఒక్క వాక్యమే నేర్చుకునేందుకు వారమంతా ఎందుకు గడిపాడు? యుధిష్ఠిరుడు మిగతా విద్యార్థులందరికంటే పెద్దవాడు. అతను ఇంకా చాలా చాలా కష్టపడి ఉండాల్సింది. యుధిష్ఠిరుడు ఇతరులకి ఆదర్శంగా ఉండాలని తాను ఆశించాడు. కానీ ఇతనేమో తాను నిర్దేశించిన పనిని పూర్తి చేయడానికి ఒక వారం కూడా సరిపోలేదని సిగ్గు లేకుండా చెబుతున్నాడు అనుకున్న గురువు ద్రోణాచార్యుల వారు కలవరపడ్డారు. ఆయనకు తన విద్యార్థులను తిట్టడం ఇష్టం లేదు. ఆయన ఎప్పుడూ న్యాయబద్ధులు, సహేతుకమైన వారు. పిల్లలు కూడా ఆయన్ని చాలా చాలా ఇష్టపడతారు. ఎల్లప్పుడూ ఆయనకి కట్టుబడి ఉంటారు. కానీ ఇప్పుడు గురువుగారి నుదుటి మీద కలత చెందుతున్న ఆనవాళ్లు కనపడుతున్నాయి. గురువుగారికి యుధిష్ఠిరుని మీద చాలా కోపం వస్తోంది అని పిల్లలందరూ ఊహించారు. అతని సోమర్థనానికి గురువుగారు యుధిష్ఠిరుని తిట్టాల్సి వస్తుందని వాళ్ళందరికీ తెలుసు. పిల్లలందరూ యుధిష్ఠిరుని శిక్షిస్తారా గురువుగారు? ఎలా శిక్షిస్తారు? అతన్ని ఏం చేయమంటారు? అతన్ని క్షమిస్తారా అని ఇలా ఒకరినొకరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే గురువుగారు ఇచ్చిన పనిని చేయకపోవడం కూడా యుధిష్ఠిరునికి ఇదే మొదటిసారి కదా అని కూడా వాళ్ళు అనుకున్నారు. గురువుగారు యుధిష్ఠిరుని వైపు కఠినంగా చూశారు. నీకు సిగ్గులేదా అని గర్జించారు. ఈ తరగతి గదిలో అందరూ నీకంటే చిన్నవాళ్ళు. వాళ్ళు నేను ఇచ్చిన పనిని కష్టపడి పూర్తి చేశారు. కానీ నువ్వు అని మధ్యలో ఆగి మొహం తుడుచుకున్నారు. ఆయన వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ముఖం చెమటతో మెరుస్తోంది. ఆవేశంతో వణికిపోయారు. యుధిష్ఠిరుని ముఖం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది. గురుదేవా, నేనేమీ చెయ్యలేను. నేను ఇంత మాత్రమే పూర్తి చేయగలిగాను అని అన్నాడు. దీంతో ద్రోణాచార్యుల వారు సహనం కోల్పోయారు. కానీ యుధిష్ఠిరుడి ముఖం ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్మలంగానే ఉంది. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు క్షమించండి గురుదేవా, నేను ఇంత మాత్రమే చదువుకోగలిగాను అని అన్నాడు. తరగతిలో ఉన్న రాకుమారులందరూ చాలా ఆందోళన చెందారు. మొదట తన పని తను చేయలేదు,
పైగా గురువుతో వాదిస్తాడు, ఇతను ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడతాడు అని అందరూ అనుకున్నారు. వారు మౌనంగా వారి వారి ముఖ కవళికల ద్వారా ఒకరినొకరు తమ ఆందోళనని వ్యక్తం చేశారు. గురువుగారు ఇంకా నియంత్రించుకోలేక కోపంగా, నీ అవిధేయతకు నిన్ను శిక్షించబోతున్నాను. నీవు సోమరివే కాకుండా మొండిగా పశ్చాత్తాపభావం కూడా లేకుండా ఉన్నావు అని అన్నారు. దీనికి కూడా యుధిష్ఠిరుడు ప్రశాంతంగా, శాంతంగా, నెమ్మదిగా, గురుదేవా, మిమ్మల్ని నిరాశపరిచినందులకు క్షమించండి. నేను ఇంత మాత్రమే చదువుకోగలిగాను అని అన్నాడు. తరగతి గదిలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వారందరికీ యుధిష్ఠిరుడు అంటే ఇష్టం. గురువుగారన్నా ఇష్టమే. యుధిష్ఠిరుడు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? చెప్పి ఉంటే గురువుగారు క్షమించి ఉండేవారు కదా. ఇప్పటికైనా పని పూర్తి చేయగలిగేవాడు. అందరూ అతనికి సహాయం చేస్తారు కూడా. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు కదా. యుధిష్ఠిరుని బాగా తిట్టారు. కానీ గురువుగారు అతన్ని తిట్టిన కొద్దీ అతను మరింత ప్రశాంతంగా ఉండి తన అభిప్రాయాన్ని శాంతంగా చెప్పడానికే ప్రయత్నించాడు. అకస్మాత్తుగా ఏదో సరిగ్గా లేదు అని గురువుగారికి అనిపించింది. బహుశా యుధిష్ఠిరుడు చాలా అసాధారణమైన పని ఏదో చేసి ఉండవచ్చు. తిట్టేటప్పుడు కూడా అతను అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు అని అనుకుని, నీవు నేర్చుకున్న ఆ వాక్యం ఏమిటి అని అడిగారు. యుధిష్ఠిరుడు తన పుస్తకాన్ని తీసుకొచ్చి, నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకో అనే వాక్యాన్ని చూపించాడు. ఒక్క క్షణంలో గురువుగారికి, విద్యార్థులందరికీ యుధిష్ఠిరుడు ఏం చేశాడో అర్థమైంది. అతను కేవలం వాక్యం నేర్చుకోలేదు, నేర్చుకున్న దాన్ని నిజంగా ఆచరించాడు. తన కోపాన్ని అధిగమించడానికి అతనికి 7 రోజులు పట్టింది. యుధిష్ఠిరుడు ఎంత వివేకవంతుడో తెలుసుకున్న గురువు ద్రోణాచార్యుల వారి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ బాలుని కౌగిలించుకుని, నాయనా, నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు. ఈ రోజు నీవు నాకు పాఠాలు ఎలా చదవాలో నేర్పించావు. అందరము నీలాగే ఉంటే ఈ ప్రపంచం భూమి మీద ఒక స్వర్గంలా ఉంటుంది అని అన్నాడు. చూసారా విద్యార్థులారా, ఎంత బాగుందో ఈ కథ. ఒక సమయంలో ఒక లక్ష్యాన్ని కలిగి దాని మీదే మన మనసు లగ్నమై ఉండడం వల్ల మన అంతర్గత వనరులని ఉత్తమంగా వినియోగించుకోవడం ప్రతి మనిషికి సాధ్యమై అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది, తీసుకువెళ్తుంది. సశేషం. ఎంత బాగుందో కదా ఈ కథ. చూసారా, కోపాన్ని జయిస్తే మనిషి ఈ ప్రపంచాన్ని జయించినట్లు. ఇటువంటి చక్కని కథలను మీరు వినడమే కాదు, వీలైతే ఆచరించండి. మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మనం మంచి నేర్చుకుంటేనే చాలదు, ఆ మంచిని 10 మంది నేర్చుకుని వాళ్ళు ఆచరణలో పెట్టగలిగితే మనం మంచి సమాజంలో ఉండగలుగుతాం. మళ్ళీ రేపొక మంచి కథలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.